వందల కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కట్టుతా ఉన్నారు? కేవలం రెండు రెండు కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తి ఏకంగా మరి 2009లో కల్లా 89 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్సే కట్టారు. ఇవాళ తాజా కనుక రికార్డ్స్ చూస్తే కనుక వందల కోట్ల ఆదాయం పన్ను కడుతున్నారు, లక్షల కోట్ల ఆస్తుంది. ఇది ఎలా సంపాదించారు? ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్వినియోగం పరిచి ఆయన క్లియర్ కట్గా వందల కోట్లు వందలాది ఎకరాలు కట్టబెట్టి అనేక సంస్థలకి వేలాది ఎకరాలు కట్టబెట్టి మరి వేల కోట్ల రూపాయల్ని ఆయన కంపెనీలకి ఇటు ఏదైతే సిమెంట్ కంపెనీస్ కానివ్వండి, అట్లాగే ఈ సాక్షి పబ్లికేషన్స్ కానివ్వండి, అన్నిట్లో ఏ రకంగా వచ్చింది? మీరు కష్టార్జితం సంపాదించారంటున్నారు, అది సాధ్యం? ఆ కిటుకి ఏంటో చెప్పండి జనానికి, మా అందరూ కూడా అదే దారి పడతారు. 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తి వందల కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కొద్ది సంవత్సరాల్లోనే కట్టే స్థాయికి ఎదగడానికి ఏం కిటుకుంది, ఏం వ్యాపార కిటుకుందో నాకు చెప్పండి. అట్లాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, భారతీ సిమెంట్స్ పూర్వాశ్రమం ఏంటో తెలుసా మీకు? భారతీ సిమెంట్స్ ఎలా ఉద్భవించింది? భారతీ సిమెంట్స్ ఆవిర్భావానికి కారణం ఏంటి? దాల్మియా సిమెంట్స్ భారతీ సిమెంట్స్ పుట్టుకు కారణం. దాల్మియా సిమెంట్స్ దాదాపు 78 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెడితే రఘురామ సిమెంట్స్ అనే ఒక డొల్ల కంపెనీకి దాంట్లో కనుక ఫండ్స్ మరి ట్రాన్స్ఫర్ చేస్తే పుట్టింది రఘురామ సిమెంట్సే రూపాంతరం చెంది భారతీ సిమెంట్స్గా మారింది. ఇది నేను చెప్పే మాట కాదు, సిబిఐ రికార్డ్స్. సిబిఐ వారు అనేక సంవత్సరాల పరిశోధనలు చేసిన తర్వాత వాళ్ళు రూపొందించిన మొత్తం నివేదిక సారాంశం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి చాలా ఉన్నాయి. హెరిటెరో ఫార్మా కానివ్వండి, అరవిందో ఫార్మా కానివ్వండి, ర్యాంకీ ఫార్మా కానివ్వండి, ఫార్మా కంపెనీలు కానివ్వండి, సిమెంట్ కంపెనీలు కానివ్వండి, ఏపీఐఐసి సెజ్ పారిశ్రామిక వాటాలను ఉపయోగించుకొని కొన్ని వేల ఎకరాలు తారు చౌకగా అంటగట్టి తత్ఫలితంగా ఈయన డొల్ల కంపెనీల్లోకి పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. విదేశాల్లో దొంగ కంపెనీలు ఓపెన్ చేసి అక్కడి నుంచి ఈయన కంపెనీలో ట్రాన్స్ఫర్ చేసుకొని అతి కొత్త మరి అవినీతి క్రీడకి తెరలేపింది ఎవరండి? ఎందుకు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన? ఊరికే కాదు కదా. ఇవన్నీ నిరూపణ అయిన తర్వాతే, ఇవన్నీ వాస్తవాలు. అలాంటి వ్యక్తికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ అనేది అతి చిన్నది. లిక్కర్ స్కామ్ జరిపి అతి చిన్నది అవలీలగా అధికారంలో ఉన్నాడు. అప్పుడు అధికారంలో లేడు, తండ్రి అధికారంలో ఉండగా ఆఫీసును వాడుకున్నాడు. తండ్రి గారి ఆఫీసును వాడుకొని చేసిన అవినీతి క్రీడ. కానీ తర్వాత తదనంతరం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ని, ఇసుకని అవలీలగా ఆడుకున్నాడు. రైట్ హ్యాండ్తో లిక్కర్, లెఫ్ట్ హ్యాండ్తో ఇసుక. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచారు. ఇది వాస్తవం కాదా? దీంట్లో అవాస్తవాలు ఉన్నాయా? చాలా నిఖార్సుగా ఆయన సంపద అంతా కూడా కష్టపడి చెమటోడ్చి సంపాదించాడా? వ్యాపారాలు చేసి సంపాదించాడా? సమాధానం చెప్పాలా? ఇది తేలిక ఊరికే డిబేట్లోకి వచ్చి మీరు పార్టీ తరపు నుంచి మాట్లాడిన తప్పులేదు, కానీ వాస్తవాలను వక్రీకరించొద్దు. ఇవన్నీ వాస్తవాలు. ఇవాళ కాకపోతే రేపో మాపో ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. తప్పకుండా ఆయనకి దాని ఫలితం అనుభవించడం తప్పదు. ఎవడబ్బా సొమ్మండి? వేలాది ఎకరాలు ఎవరివి? ప్రజలవి. ప్రజా సొమ్ము, రాష్ట్రం సొమ్ము. వందలాది వేలాది ఎకరాలని అప్పనంగా కట్టబెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? మీ లంచాల కోసం, ధనదాహం కోసం. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఇవాళ ఆయన దాని పర్యవసానం కూడా తర్వాత కూడా అనేక రకమైన స్కాములకి తెరదిలేకపోయాడంటే కూటమి ప్రభుత్వ అసమర్థత. వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు ఏం చేయలేరు. అరే మీరు వచ్చి సంవత్సరం అవుతుంది, ఆయన పరిపాలనలో చేసిన అతిపెద్ద అవినీతి అన్నీ కూడా మీరు బయటపెట్టలేకపోయారు, చర్యలు తీసుకోలేకపోయారు. ఇందాక మాట్లాడుకున్నట్టుగా లిక్కరు స్కామ్, డబ్బు సంపాదించుకున్నాడు. వేలాది మంది ప్రాణాలు హరించారు దరిద్రపు చీప్ లిక్కర్ తయారు చేసి. మీరు ఆ పాయింట్ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు ప్రోబ్ చేయరు? ఎందుకు విచారణ చేపట్టరు? మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, రికార్డు ఉంటుంది. ఎంతమంది జాయిన్ అయ్యారు, ప్యాంక్రియాసిస్ దెబ్బతిని, లివర్స్ దెబ్బతిని ఆ హయాంలో. 2019 నుంచి 2024 మధ్య 48,000 మంది చనిపోయారు. వేలాది మంది ఇవాళకి ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నా కళ్ళ ముందే చాలా మంది ఉన్నారు. నా సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్
బాధితులు ఉన్నారు. దీనికి నేను ప్రత్యక్షంగా చూసి చెప్తున్నాను. వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోరు? మనుషుల ప్రాణాలు తీసిన ఆ రాక్షస క్రీడ, ఆ లిక్కర్ మహమ్మారికి ఆద్యులైన వారిని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? రికార్డ్స్ ఉంటాయి కదా, హాస్పిటల్ రికార్డ్స్ తీయండి బయటికి. ఆ కాలంలో ఎవరెవరు చనిపోయారు, కారణం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వానికి ఈ పాయింట్ మీద ఏదైతే ప్రజలే ప్రాణాలను హరించినా ఆ లిక్కర్ దాని మీద మీరు చర్యలు తీసుకోండి, స్టార్ట్ చేయండి, ప్రోబ్ చేయండి, విచారణ చేయండి. తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి. ఏమి దాచేది కాదు, పోయేది కాదు. నిజాలు నిగ్గు తేల్చాలని అడుగుతున్నాను నేను. ఊరికే మనం మాట్లాడుకుంటే ఫలితం లేదండి. మీరు డబ్బులు తిన్నారు, పోగొట్టుకుంటే పోనీ డబ్బుల గురించి వదిలేయండి. ఇవాళ కొన్ని వేలాది మంది మహిళలు తాళిబొట్లు తెగినాయి, అల్లాడిపోతున్నారు, అనాథలు అయ్యారు, తిండికి గతి లేక అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళ గతి ఏంటి? ఎవరు వాళ్ళ నష్టాన్ని పూడుస్తారు? ఏ రకంగా పూడుస్తారు? ఇది ఎవరు పట్టించుకోని అంశం, పట్టించుకోవట్లేదు. ఊరికే అపవాదులు ఏదో వేసినట్టు బురద వెళ్ళటం కాదండి. నిజాలు చేపట్టి సరైన చర్యలు తీసుకోండి. నిజాలు మాసిపోవు, ఎక్కడ ఉన్నాయి, అట్లా సాక్ష్యాలుగా నిలుస్తాయి, నిజాలు వస్తాయి బయటికి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చేయాలి తప్ప ఊరికే మనం సందర్భోచరం మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమి లేదు. అతి పెద్ద ఆర్థిక ఉగ్రవాదిగా, ఆర్థిక కుంభకోణాలని తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారు. నిస్సందేహంగా ఎవరు అవునన్నా కాదన్నా, ఆ పార్టీ వాళ్ళు ఎంత గొంతు చించుకున్నా కానీ ఇవి నిజాలు, ఈ పచ్చి నిజాలు. ఖచ్చితంగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల రూపాయలు దోచేశారు. అంతకు ముందు కూడా ఈ క్విడ్ ప్రోకో అన్నది ఏమన్నా రాజకీయ వ్యాపారమా? క్విడ్ ప్రోకో అంటే ఏంటి? వ్యాపారం కాదు అదేమన్నా వ్యాపారమా? క్విడ్ ప్రోకో అంటే వ్యాపారం కాదు. అది ప్రలోభ పెట్టి వాళ్ళకి అయాచితంగా లబ్ధి చేకూర్చి మీరు సొమ్ము చేసుకున్నారు. అది క్రైమ్. దట్ ఈస్ నాట్ బిజినెస్. అది బిజినెస్ లాగా మీరు ఫీల్ అయితే ఎవరు మిమ్మల్ని రక్షించలేరు. కాబట్టి అత్యంత ఘోరాతి ఘోరమైన ఆర్థిక క్రీడకి తెరలేపి కొత్త రకం అవినీతికి తెరలేపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ దాని పర్యవసానం ఇవాళ కుబేరా సినిమాని దాని ఇన్స్పిరేషన్ తోనే మరి శేఖర్ కమ్ముల తీశారు. అవన్నీ కూడా నిజాలు, వాస్తవాలు. కాబట్టి మనం ఇవాళ ఏదో సినిమాటిక్ గా మాట్లాడుకోవటం, ఈ అవినీతిని సినిమాటిక్ గా మాట్లాడుకోవటం కాదండి. ఈ అవినీతి జరిగిన దాన్ని నిజాలు తేల్చాలి. ఎప్పటికైనా కానీ వీళ్ళకి శిక్ష పడాలి. అరే 13-14 సంవత్సరాల నుంచి బెయిల్ మీద, కేసుల మీద రానివ్వకుండా మేనేజ్ చేసుకుంటున్నాడంటే ఏమనుకోవాలండి? ఏ ప్రజాస్వామ్యం, ఏ దేశంలో జరుగుతుంది ఇలా? ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ యాక్సెప్ట్ చేస్తుంది ఇలా? రీసెంట్ గా మొన్న డిసెంబర్లో సుప్రీంకోర్టు మొత్తం కేసుల చిట్టా అంతా, క్విడ్ చిట్టా అంతా తీసుకురండి అని చెప్పేసి సిబిఐని ఆదేశించింది. అట్లాగే ఈడీని ఆదేశించింది. ఏం ఆగిపోదండి. ఇవాళ ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు మెడకు బలంగా సంఖ్యలాగా చుట్టుకొని తీరుతాయి. ప్రజల ఉసురు, తాళిబొట్లు తెగిన ఆడవాళ్ళ, మహిళల ఉసురు తప్పకుండా తగిలి తీరుతుంది.